వేసి చూసుకుని మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము మన మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఆ సందేశం సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేరును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు. మనం పాట పాడుతున్నాం కదా, సమూయేలు ప్రవక్త రాయి నిలిపి దానికి ఎబెనేజరును పెట్టాడా పేరు పెట్టెను. ఒక మాట ప్రార్థన, అందరూ కూడా నా కోసం ప్రార్థన చేయదయా. ఇప్పుడు వరకు పాటల్లో, ఆరాధనలో, కీర్తన భాగంలో నన్ను తెచ్చుకున్నాను. సేవకులు నాయన్ని పక్షిగా మాట్లాడుకుంటుండగా మానవ మాటలను ప్రభు అడుగుపరిచి దివ్యమైన నీ వాక్కును, నీ సందేశాన్ని మాకు అందించండి. అందరూ కూడా ప్రార్థించి పర్వతండ్రి సేవకుడు ఇప్పుడు నీ పక్షంగా ఉన్నాడు. ఈ సిలువు చాటును మర్చిపోవచ్చు, ఈ ఆత్మతో అభిషేకించడం, మా అందరితో మాట్లాడు. ఓ ప్రభు, మమ్మల్ని బలపరిచి మీరే మహిమ తెచ్చుకున్నాడు. ఏస్తున్నామా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు దేవుడు ఇంతవరకు సహాయం చేశాడు అనేటటువంటి ఇక్కడ ఈయన ఈ ప్రస్తావన ఎత్తుతున్నాడు. అసలు ఏంటి పరిస్థితి, వీళ్ళ బ్రతుకులు ఏంటి, వీళ్ళ పరిస్థితులు ఏంటి, మరి ఇప్పుడు సహాయం ఏంటి, ముందు సహాయం వీళ్ళకి లేదా, ఎందుకు ఆ సహాయాన్ని ఈ ప్రజలు మేము దేవుని పిల్లలము అని చెప్పుకుంటూ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సహాయాన్ని పొందుకోలేకపోయారు, ఏంటి పరిస్థితి అని మనం ఆలోచిస్తే, నన్ను వినండి, శ్రద్ధగా ఆలోచించాలి. మీకు అర్థమయ్యేటట్టుగానే ఎక్కువసేపు చెప్పను, మన సంస్కారాలు కనుక. ఇక్కడ వీళ్ళు దేవుని పిల్లలని పిలువబడుతున్నారు, ఇశ్రాయేలు ప్రజలే. వీళ్ళ పక్షంగా దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశారో విశ్వాసులైన మనందరికీ తెలుసు. వాళ్ళు 400 సంవత్సరాల పైగా బానిసలుగా ఉన్నప్పుడు దేవుడే మోషేని పంపించి కదా ఒక ఉన్నతమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి వాళ్ళని ఐగుప్తు నుండి బయటకు విడిపించారు. మార్గం మధ్య ప్రయాణంలో వాళ్ళకి ఆహారం, వాళ్ళకి దాహం తీరడానికి నీళ్లు కదా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, ఇందాక మనం పాడుకున్నట్లుగా. మరి పగటి వేళ గట్టిగా వాక్యం చదువుకోండి. మీరు మొదలు ఎక్కడంటే మళ్ళీ ఎక్కడ వడదెబ్బలు కావాలి. పగటి వేళ ఏంటి, ఎవరో మీకు పాస్ అంటే ఏందా సోదరు పడితే మీకు నేర్పుతున్నాం. ప్రసంగం చేస్తా ఆ వరవళ్ళు, ఆ స్పీడ్లో షడ్రకు మెట్ల కవితలు తీసుకెళ్ళి శుభంలో వేసను, దానియేలు అగ్ని మండలో వేసిన తెలుగు కూడా ఒకసారి అప్లోడింగ్ లో కొన్ని పొరపాటు జరుగుతుంది. దేవుని వాక్యం కదా, చెప్పేవాడు జాగ్రత్తగా ఉండాలి, వినేవాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు జాగ్రత్తగా. ఇప్పుడు చెప్పండి, వేస్తాము మేఘస్తంభం ఎందుకంటే ఆ ఎండకు మేఘం అంట తెలుసు, చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటారు. బిడ్డలు ఎక్కడ సమస్యలు పడిపోతారో వడదెబ్బ తగిలింది. దేవుడు వాళ్ళ ప్రయాణంలో పగటి వేళ మేఘస్తంభం ఉండి ఎంతవరకు కావాలో వాళ్ళకి కదా ఆ వేడి అంతవరకు వచ్చేటట్టుగా అట్లా మేఘస్తంభం. రాత్రి వాటి కూడా ఎక్కడి మామూలు ప్రయాణం కదా, చల్లటి గాలి ఆగారు చనిపోతాం, రక్తం గడగట్టి చేస్తాం. కాబట్టి ఏం చేశారంటే అగ్ని
అమ్మగా చక్కగా మంచిగా వాళ్ళకి వేడివి కావలసినంత వేడి కలిగించాడు. ఇప్పుడు చూడండి మనం అల్లాడిపోతాం, దుప్పట్లు కట్టుకున్నా కూడా ఇది చలి రాగతుంది. కొంతమంది ఏసీలు హీటర్లు కూడా ఉంటాయి, అందులో హీట్ వస్తుంది, వేడి వస్తుంది, అవి పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అప్పుడు చూడండి ఏ ఏసీ ఏమి లేకుండా చక్కగా 5 లక్షల మందికి ఆ వేడిని కలిగించారు. చెడ్డీల మేఘమై ఎక్కడ ఆగాలో, ఎక్కడి నుంచి ప్రయాణం చేయాలి ఇలాగూ నడిపించాడు. ఏమి లేకుండా గొప్పగా దేవుడు తోడు చేశాడు. సో వాళ్ళే దేవునికి అవిధేయులే కొంతమంది మార్గ మధ్యలోనే నశించి పోయారు. కాలేబు యెహోషువ ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో మార్గంలో పుట్టినటువంటి జనరేషన్ వీళ్ళందరూ వాగ్దాన దేశాన్ని చేయాలి. చేయడం తర్వాత బాగున్నారా అంటే న్యాయాధిపతుల కాలం పోయింది, ఇక రాజుల కాలం. ఇప్పుడు న్యాయాధిపతుల కాలంలోనే ఇప్పుడు మన చదివే సమయాలు గ్రంథంలో ఆ కాలంలోనే అంతకుముందే ఒక ఆయన ఏలి అని ఆయన యాజకుడుగా ఉన్నాడు. పిల్లలు ఏమి నేర్చుకోవాలని దృష్టిలో అయిపోయారు. వాళ్ళ బట్టి దేవుని ఉన్నతమైన మనస్సునే దూరం అయిపోయింది. వీళ్ళంతా ఏం చేశారంటే కనికమాలలో చూడండి, ఒక కట్టుబాటు, ఒక క్రమము, ఒక నియమము నిబంధన లేకపోతే జరుగు కట్టు లేదా తిరుగుతారు. కొంతమంది పిల్లలు చూడండి, వాళ్ళు అటు మున్సిపాలిటీ స్కూల్కి వెళ్ళరు, కాన్వెంట్కి పిల్లలు తల్లిదండ్రులు కూడా చదివి ఎలా పెడతాడే అని ఆ రోజు వచ్చే రూపాయి కోసం చూసుకుంటారు, కానీ వాడు భవిష్యత్తు కోసం చూడరు. వైపు ప్రభుత్వం మొత్తుకుంటుంది, అరే అక్షరం అంటే వెలుగురా బాబు, పిల్లలకి చదువు నేర్పించండి అని ఎంత మొత్తుకునే కొంతమంది వదిలేస్తారు. ఏమవుతారు, అడు తిరిగి ఇటు తిరిగి వాడికి అందుబాటుగా రోడ్డు పక్కన బైక్లు ఉంటే వాటికి బ్లేడ్తో పోస్తారు, కారు సీట్లు ఉంటే పోస్తారు. వాడికి ఇంకేం అర్థం కదా, అంటే ఏం చేయాలి వాడికే తెలియదు. ఇది చిన్న చిన్న దొంగతనాలకు వాటికి వీటికి అలవాటు పడి చివరికి నేరస్తులు. చదువు అవసరం సమాజంలో. అయితే ఇప్పుడు ఏంటంటే వచ్చిన చెప్పలేదంటే చదువుకున్న వాడు కూడా లగ్జరీకి అలవాటు పడి వాటి ఖర్చులకు డబ్బులు లేకపోతే వాడు కూడా చేస్తున్నారు. అని మనం స్పష్టంగా టీవీలో న్యూస్లో చూస్తున్నాం. ఇందులో మనం కల్పించి చెప్పేది ఏం లేదు, ప్రధానికి ప్రూఫ్. అయితే చదువుకున్నవాడైనా చదువు లేని వాడైనా క్రమపడాలంటే, జీవితాన్ని బాగు చేసుకోవాలంటే కదా దేవుని సన్నిధికి రావాలి. ఈ వాక్యములను బ్రతికించున్నది నా బాధలు ఇదే నాకు నెమ్మది. దేవుని దగ్గరికి వస్తే ఒక పద్ధతి, ఒక క్రమము, ఒక నీతి, ఒక నియమము దేవుడు వాక్యం ద్వారా నేర్పిస్తారు. వీళ్ళు ధర్మశాస్త్రమే పడ్డా ఏం చేసినా కూడా వీళ్ళు ఇంకా శరీర మంచికి లోకానికి లోబడిపోయి చాలా మంది మార్గ మధ్యలోనే బతులైపోయారు. తర్వాత న్యాయాధిపతులు పాలన చేస్తూ ఉంటే అక్కడ ఏలి గారు పాపం ఏం చెప్తున్నాడు ఏమో, పిల్లలను కూడా మార్చుకోలేకపోయాడు. ఆ ఫ్యామిలీ అట్ అయిపోయింది. మందస్సం కూడా ఏదో దీవెనకరమైన దేవుని మందస్సాన్ని కూడా వారు నిర్లక్ష్యం చేసినారు. ఏం చేస్తున్నా, సరైన భక్తి ప్రార్థన మందిరాలు లేకపోతే ఏం చేస్తున్నా, ఇక వీళ్ళేం చేశారు, వేరే వాటికి ఆ భక్తికి అలవాటు పడ్డారు. ఇప్పుడు 3వ వచనం చదువురా, 7వ అధ్యాయంలో. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు అప్పుడు అది చూసారా, వీళ్ళేంటి, దేవుడు వీళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ దేవతలంట అన్ని దేవతలను హస్తరోషు ఇంట్లో పెట్టుకొని పూరిక. భయంకరం ఆలోచించండి. సృష్టికర్త దేవుడు వీళ్ళకి దేవుడుగా ఉన్నాడు. వీళ్ళు ఆ సహవాసం ఈ సహవాసం మరిగి చివరికి విగ్రహారాధికులై. అయితే ఒక మంచి స్థితి ఏంటంటే వీరికి 2వ వచనం ఇశ్రాయేలు అందరూ
యెహోవాను అనుసరింప దుఃఖించు ఉండగా. అది రెండవ వచ్చిన చివరి లైన్లో ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప, ఇప్పుడు గట్టిగా చప్పట్లు పడతారు. ప్రతి వ్యక్తికి కావలసింది ఇది. ఎప్పుడైతే నిజ దేవుని రక్షకుని యేసయ్యను అనుసరించాలనేటటువంటి దుఃఖం ఒక వ్యక్తిలో కలుగుతుందో, దేవుడు కూడా వాళ్ళని దీవించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయనకి విరోధంగా ఉన్న ఏ ఆయుధము దేవునికి వేరుగా ఉన్న మనం ఏమి చెయ్యం. వీళ్ళు ఎంతకాలం ఫిలిష్తీయులు వస్తున్నారు, మీద పడుతున్నారు, దోచుకెళ్ళిపోతున్నారు. పొలాలు చక్కగా పంట అన్ని పండి రెడీగా పెట్టుకుంటే పంట అంతా దోచేస్తున్నారు కదా. ఇంట్లో చక్కటి ఆభరణాలు అవి చేయించుకొని ఉంటే వాటన్నింటిని దోచుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎదిరించలేకపోతున్నారు. వీళ్ళు శత్రువులైన ఫిలిష్తీయులను ఎదిరించలేకపోతున్నారు, ఓడించలేకపోతున్నారు. వాళ్ళ చేతులు ఓడిపోతానే ఉన్నారు, పరాజయం పాల్గొతున్నారు, దోచబడుతున్నారు, కొట్టబడుతున్నారు, ఏడ్చబడుతున్నారు. కొందరైతే ప్రాణాలే పోగొట్టున్నారు. ఇలాగైపోయింది. అవును, నీవు నేను మనం కూడా మన జీవితంలో దేవునికి దూరంగా ఉండి దేన్నో మనం సేవిస్తూ దాని వైపు చూస్తూ, కొంతమందికి డబ్బే దానివే దైవం కదా, కొంతమందికి ఏదో వాటికే ప్రాధాన్యత ఇస్తారు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు. వాక్యానికి, మందిరానికి, ప్రార్థనకు, వీటన్నిటికీ కూడా ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వనటువంటి క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు. ఎలాగో ఫిలిష్తీయులు తెలియని రీతిగా మనం దోచుకుంటున్నారో, దుష్టుడు తెలియకుండానే మన యొక్క గృహాలలో కదా, మన సంవత్సరంలో ఆదాయంలో వాడు గడ్డి వాడు నష్టపరుస్తాడు, అభ్యంతరపరుస్తాడు, ఆటంకపరుస్తాడు, నష్టమయ్యేటట్లు వాడు చేస్తాడు. వాడి డ్యూటీ వాడు నిర్వహిస్తాడు. వాడి పేరే నాశన పాపుతుంది. వాటికి మనం ఛాయిస్ ఇవ్వకూడదు. ప్రతి దేవుని కుమారుడు కుమార్తె సాతాను గాడికి వాడికి అవకాశం ఇవ్వకూడదు. ఎప్పుడైతే దేవుడిని మర్చిపోతావో వాడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దొరికాడు మరవకూడదు. వీళ్ళు చేసింది ఇంతవరకు దేవుని సహాయం లేకపోవటానికి, శత్రువుల చేతులు వీళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటంటే, నాకు ముందు పెట్టిన ఉద్దేశం కారణం ఏంటంటే, వారు దేవుడిని మర్చిపోయారు. ఇదిగో కొత్త పేరు అనమాట, వీటిని పూజలు పురస్కారం చేయడం మొదలు పెట్టేశాడు. ఇంకేమన్నా దేవుడు వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసరికి అన్ని విధాలుగా లాస్ అయిపోతున్నారు. రోజు భయపడుతున్నారు, బాధతో భయంతో బ్రతుకుతున్నారు, భయంతో బతుకుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ అట్లాగో మనం న్యూస్లో చూస్తే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉన్నట్టుగా ఉండదు. అలాగే ఫ్యామిలీతో కలిసి ఆనందిస్తున్నట్టుగా మనకు కనపడుతున్నారు. చూస్తే ఎందుకు భజనార్థం ఉంటుంది. హైదరాబాద్ ఆదేశం ఏంది, ఎప్పుడు అగ్నిగుణం లాగా ఉంటుంది అక్కడ. ఏంటి శాపం? ఇదొక శాపం. కొద్ది ఫ్యామిలీ అయినా శాంతి సమాధానంతో బ్రతకడం అది ఆశీర్వాదం. అట్లా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ లాగా అయిపోయింది ఈ దేశం. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పడతారని భయపడు. కానీ మనం కూడా దేవుడికి దూరం ఉంటే ఏ అప్లోడ్ వస్తాడో, లేదా ఏ కష్టం, ఏ నష్టం, ఏం లాభం అవుతుందో అని భయం ఉంటుంది. అదే దేవుడు మనకుంటే మనకు ఒక ధైర్యం ఉంటుంది. ఆయన ఉన్నాడులే, యెహోవా నా కాపరి, నాకు ఏమి. ఏంటంటే ఒక మంచి విషయం ఏంటంటే వీళ్ళల్లో ఇంకంతే పూర్తిగా దేవుడిని మర్చిపోకుండా వీళ్ళకి ఒక మంచి మనసు వచ్చేసి యెహోవాను అనుసరింప ఏం చేస్తున్నారు నాన్న, పశ్చాత్తాపంగా ఏడుస్తున్నారు. ఎంత గొప్ప దేవుడిని వదిలిపెట్టుకొని మనకి ఇష్టం వచ్చినట్లు మనం ఏవేవో చేశాము, ఎంత బుద్ధిగా పని చేసామని వాళ్ళు అలాగ దుఃఖపడుతూ ఉండగానే దేవుడు ప్రవక్త అయిన సమయంలో వాళ్ళ దగ్గరికి స్తోత్రం, హల్లెలూయా. మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక నష్టం, ఒక కష్టం, ఒక తెగులు, ఒక బాధ మనకు కలిగినప్పుడు దేవుడి మీద నింద వేయకుండా కదా, నాకే రావాలా, నాకే కలగాల, నాకే పెట్టాలా దేవుడు అనేటటువంటిది రివర్స్ కాకుండా
నేను ఏం చేశాను, నేను ఎంత అవిధేయతగా ఉన్నానో ఈ కీడు అనుభవిస్తున్నాను. దేవా నన్ను క్షమించాయ, కనికరించేటటువంటి పశ్చాత్తాపం, తప్పిపోయిన కుమారుడు కలిగిన పశ్చాత్తాపం ఏ వ్యక్తిలోకైతే వస్తుందో, ఈ ఇంట్లో అలా కూర్చున్న దైవ సేవకుడినో సేవకురాలను, ఒక బ్రదర్నో సహోదరినో దేవుడి దగ్గరికి హల్లెలూయా. మీ హృదయ ఆ పశ్చాత్తాపం, ఆ విచారం ఎరిగిన దేవుడు నా కొడుకు నా కుమార్తె దుఃఖపడతా ఉన్నారు, వాళ్ళకి ఓదార్పు కలుగా చేయాలి, వారికి నా సహాయాన్ని అందించడానికి వాళ్ళు ఏ విధమైన అర్హత యోగ్యతను సంపాదించుకోవాలో అది నేను వాళ్ళకి తెలియచేయాలన్నట్లుగా సమూయేలుని, ప్రవక్త అయిన సమూయేలుని దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యకి పంపించాడు. ఆయన అంటున్నాడు, అయ్యా మీరు చాలా తప్పు చేశారు, మీరేం చేస్తారంటే మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు ఆయన వైపు తిరగండి, అన్ని దేవతలను అష్టారోజు దేవతలను మీ వద్ద నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను హల్లెలూయా. తీసేయండి, ఆయన అంతా తీసేసి చక్కగా మీరు దేవుడి తట్టు మీ హృదయాలు తిప్పి ఇంకా ఆయన సేవించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని, ఏ శత్రువు మిమ్మల్ని బాధ పెడుతూ వెంటాడుతూ నష్టాన్ని కలిగిస్తున్నాడో వారి చేతుల నుండి విడిపిస్తాడు. అది ఇదేనా మీ అందరితో మా అందరితో దేవుడు చెప్పేది. ఏది దేవునికి ఆయాకరమైన వ్యతిరేకమైన ప్రవర్తన కానీ ఆలోచన కానీ ఏదైనా సరే ఒకవేళ విగ్రహమే కానీ ఏదో ముందు దాన్ని మన ఇళ్లలో నుంచి మన హృదయం నుంచి తీసి వేయాలి. కొందరికి మెటల్ అంటే లోహపూరితమైన వెండి కదా, ఇత్తడి, వాటితో చేసినటువంటి అయితే విగ్రహాలు. కొందరికి మెంటల్ ఐడియల్స్, మెంటల్ మానసిక సంబంధమైన విగ్రహాలు ఉంటాయి. అదే ధనాపేక్ష, ఎప్పుడు లోకాశ, ఎప్పుడు నాది నాది నాది, అది ఇది లౌకిక లోక సంబంధమైనవి కొన్ని ఉంటాయి ఈ మనసులో. అవి విగ్రహాలు, ఎప్పుడు అది సంపాదించాలి, అది సాధించాలి, అది కావాలి, ఇది చేయాలని దైవ సంబంధమైనటువంటి ఆశ రవ్వంత లేకుండా లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు, ఇవన్నీ సైతంగా కలిగించి ఇవి మానసికంగా కొన్ని విగ్రహాలు మన అంతరంగంలో ఉంటాయి. మనం వాటిని కూడా తీసివేయాలి. దీవెన ఒట్టెట్టిగా రాదని, ఇవన్నీ అడ్డుగా ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు వినపడదు కదా. మన సమస్యను పరిష్కరించడానికి ఆయన కనుదృష్టి మన మీద ఉండదు. మనమే ఏదో అడ్డు పెట్టుకుంటాం, ఆయనకి మనం కనబడం మరుగైపోతాం. ఈ వేళ చెప్తున్నాడు స్పష్టంగా. అప్పుడు మీరు వాటిని తీసేసుకొని దేవుడి వైపు తిరిగితే దేవుడు ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని, అదే ఇంకా వెంటనే వీళ్ళండి ఎంతమంది ఎన్నిసార్లు చెప్పిన కొంతమంది ఎన్ని ప్రసంగాలు చేసినా వాళ్ళలో మార్పు రానే, చూద్దాం, అలాగే చేద్దామేమో, అలాగే చేస్తాలేమ్మా, అలాగే వస్తామేమ్మా, అలాగే ఉంటామేమో అంటారు. చెయ్యరు, రారు అంటారు. ఇదంతే పరిస్థితులు అలాగే వేదనకరంగానే ఉంటాయి. వీళ్ళు చేసిన అద్భుతమైనటువంటి పని ఏంటంటే, నాకు వచ్చిన గట్టి చదవండి, స్తోత్రం, హల్లెలూయా. ఏమి ప్రవక్త సమీర్ గారు చెప్పారో లేదు, వెంటనే వాటన్నిటిని తీసేసి యెహోవాను మాత్రమే. అది ఇంతవరకు మనకు సహాయం దొరకకుండా ఉండడానికి కారణం నాకు నేను మీకు మీరు పరిశీలన చేసుకుంటే కంటే, నేను చెప్పి మీతో మాట్లాడి విమర్శించేది కాదు, నాతో మీరు చెప్పి విమర్శించేది కాదు. ఎవరి అంతరంగానికి వాడికి తెలుసు. కొన్ని వేళ్ళు ఉపకారాలు అభివృద్ధి కలగకపోవటానికి మనం ఏ విషయంలో దేవునికి ఆయాసకరంగా బలహీనంగా ఉన్నామో మనకే తెలుసు. ఎందుకంటే వాక్యం ఎదిగినోళ్ళం కదా, ఎవరో మనకు చెప్పనవసరం లేదు. వెంటనే వాళ్ళకి లోపడ్డారు. వాటన్నిటిని తీసేసి యెహోవాను మాత్రమే ఏం చేశానా, దేవునికి స్తోత్రం.
ఆయనే చేయించదు, కానీ ఎప్పుడు స్మరణ చేయటం, ధ్యానం చేయటం, కన్నీరు విడడం, పశ్చాత్తాపడటం. ఉదీనమైన పని చేసామయ్యా, మేము అలా చేసామయ్యా, ఇలా వ్యతిరేకం చేసామయ్యా, ఇలా నిర్లక్ష్యం చేసామయ్యా, చాలా పోగొట్టుకున్నామయ్యా. మేము ఎంతో ఉన్నతమైన స్థితిలో స్థానంలో ఉండవలసిన మేము నీకు దూరం అయిపోయి అన్నీ పోగొట్టుకున్నాం. నేను పశ్చాత్తాపంతో ఉన్నాను. వెంటనే నెక్స్ట్ ఒకటి మొత్తాన్ని తప్పించాను. నేనేం చేస్తానంటే ఏం చేస్తానంట, నేను మీ పక్షం యెహోవాకు ప్రార్థన. ఏ సేవకురాలని మనలో ఒక నిలకడ గల మనసు ఉన్నప్పుడన్నా నేను దిగుపడదు, మీరు కూడా ప్రార్థన చింతించు. నువ్వు దేవుడి వైపు తిరిగావు, ఆయన ఆశ్రయించావు. నేను కూడా మీ కుమారుడిని కనికరించిన ఆయన ఆ కీడు, ఆ నష్టం, ఆ తెగులు, ఆ నాశనం నుండి కాపాడమని మేము కూడా విజ్ఞాపన. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థనకు దేవుడు అంటే ఎలాగంటారు, మనపూర్వకంగా మనస్ఫూర్తిగా చేస్తారు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారు. కాబట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. నేను ప్రార్థన చేస్తానని వాళ్ళకి ఇక వాగ్దానం చూడండి. వీళ్ళ పరిస్థితి అంత బాగుందో చూడండి. నీళ్లు చేయండి, యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని చాలు. చూడండి, ఇప్పుడు వీళ్ళ గురించి ప్రవక్త గారేమో నేను ప్రార్థన చేస్తానని వాళ్ళకి భరోసా ఇచ్చింది. ఆయన కూడా ఒక నిబ్రత, ఒక ధైర్యం, ఒక నమ్మకం వచ్చింది. వీళ్ళు మారిపోయారు. దేవుడు తప్పక వీళ్ళ శత్రు చేతిలో వీళ్ళని రక్షిస్తాడు, వీళ్ళకి అభివృద్ధి కలుగు చేస్తాడు. ఇప్పుడు వరకు నష్టజాతకుడు దోచుకున్నాడు, ఇక వీళ్ళ జీవితం అంతా లాభమే లాభం. అది అయిపోయింది. 2021వ సంవత్సరం 2వ తారీఖు, అది ఇంతకాలం అయిపోయింది. ఇక ఈ గడిలోనైనా ఇంతవరకు ఎందుకు కీడు నష్టం కలిగిందో మనం పరీక్షలు చేసుకొని వీళ్ళు ఏం చేశారు చూడండి కదా. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి పాపాత్ములని ఉపవాసం ఉండాలండి, ఉండి తప్పులని. ఇది మనం ఈ 10 రోజులు చేయవలసిన పని ఏంటంటే, న్యూ ఇయర్ అంతా కొత్తగా ఆశీర్వాదం, అభివృద్ధి, దీవెన ఉండి ఆధిక్యత, ఘనత, నెమ్మది, సమాధానం ఇవన్నీ మనం సొంతం కావాలంటే ఈ ఇశ్రాయేలు గారు మనం కూడా ఉపవాసులు ప్రార్థన చేసి మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించి మన ప్రతివిధేయత ఒప్పుకోవాలి. ఆయన మనుషులు కాదు, మాకు కాదు. వాళ్ళు వీళ్ళు చెప్పాలంటే మా చెవిలో చెప్పాం. అసలు ఒక్క మాట కూడా ఎవరు చెప్పద్దు. నీ ప్రతి అవిధేయత, నువ్వు చేసిన ప్రతి పొరపాటు తలపేసుకొని మోకరించి ఏసైకే చెప్పుకో. నువ్వేం చేసావు, తప్పు చేసావు, ఒప్పు చేసావు, నేనేం చేశాను దేవుడికి తెలిసింది, కానీ మనందరికీ తెలియదు కదా. ఆయన దగ్గర ఒప్పేసుకున్నాం. వీళ్ళు అదే చేశారు. మిస్పాలు సమయాలు ఇశ్రాయేలుకి ఏం చేస్తున్నాడు, అదే ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరే. ఇది కూడా మీరు గమనించాలా. మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు, మారిపోతారు, ప్రార్థన చేస్తారు, దేవుడికి దగ్గరకుంటారు. చాలా మంది మీకోసం కూడా ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు చేస్తారు, పాస్టర్ గారు చేస్తారు. అయితే వీళ్ళంతా ప్రార్థన చేసుకుంటున్నా ఫిలిష్తీయులు వీళ్ళ మీదకి వచ్చారు. ఇంకప్పుడు గమనించు, చేస్తా ఉన్నా కూడా సాతాను గాడు అదిరించడానికి, బెదిరించడానికి, ప్రార్థన చేయకుండా చేయడానికి వాడు విజృంభిస్తూ ఉంటాడు.
తరిమేద్దాంలే, అక్కడ లేకుండా చేద్దాంలే, మళ్ళీ మన వైపు తిరిగిపోతామని ఆత్మ సంబంధం వాడి పనులు వాడు చేస్తాం. ఇక్కడ ఫిలిష్తీయులు కూడా ఏదో మన ఇంటి ఇప్పుడు వెళ్తే అప్పుడు మొత్తం దోచుకునేవాళ్ళం, కొట్టేవాళ్ళం, తీర్చేవాళ్ళం. ఇట్లా కూడా మనకి ఎదురు లేడు, అదే చేద్దాం అనుకుంటాం. పిచ్చోడిగా లేదు. వాళ్ళు అన్ని బొమ్మల గిమ్మలు మొత్తం ఈ శ్లోకాలు పడేసి వాళ్ళ హృదయాల్లో దేవుణ్ణి నింపుకున్నారు. వాళ్ళ భక్తిగా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు కాదు, యుద్ధము యుద్ధము ఏసురక్తమే దిగులు పడిన వీళ్ళు అనుకుంటున్నారు పాత ఇశ్రాయేలు అనుకుంటున్నాడు. ఈ ఫిలిష్తీయులు సైతాన్ గాడు అనుకుంటున్నాడు నువ్వు పాత వ్యక్తులు అనుకుంటున్నాడు. ఇంకా నీలో కొత్తదనం వచ్చింది, నీకు అండగా కొండగా ఆశ్రయ దొరకగా యేసయ్య ఉన్నాడన్న సంగతి వాడు తెలియట్లేదేమో. దాంట్లో చూసేలే 2 రోజులు ప్రార్థన చేస్తారు, మళ్ళీ 3 రోజులు నా దగ్గరికి వాడికి అంత తెలుసు, వీళ్ళు కూడా తెలుసు. ఫిలిష్తీయులు కూడా ఇస్రాయేలంటే వీళ్ళ భక్తి అంత భక్తులే, మన 4 రోజులు బట్టి వీళ్ళంతా నా దగ్గరికే అని అంత తలుసులో ఉండదు. సైతానికంటే చిట్టుగా ఉండండి, రోషంగా ఉండండి. మన దేవుడు రోషం గల. 2 తలపుల మధ్య ఉండొద్దు. అనుకూలం ఉంటే లోకం ఉన్నట్లు ఉండకూడదు. నష్టమైనా కష్టమైనా ఏదైనా సరే నా మట్టుకైతే బ్రతుకుట దేవుని కొరకు నిలబడి రోషమైన ఆత్మస్థితి ప్రతి క్రైస్తవుడికి రావాలి, కావాలి. అది వచ్చినప్పుడే మనం సాతాను దుష్టుని జయిస్తాం. మన కుటుంబం ఆశీర్వాదకరమైందని లోకానికి మనం చూపించగలం. అనుకుంటున్నారు ఇంకేముంది అయిపోయారు, చేస్తున్నారంటే చూద్దాం, వీళ్ళంతా చేద్దామని. ఇక వీళ్ళు ఏం చేశారు, ఈ సంగతి వాళ్ళు విన్నారు. మనకు దుష్టుడు చేసే నష్టం మనకి వినపడతానే కనపడతానే ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ధైర్యపడండి. విని చూడండి, మనం కూడా భయపడతామండి, ఏం భయపడదు. భయపడి మా కొరకు ఆయన ప్రార్థన చేయుట మానవద్దని. అది ఇక్కడ మనకు అర్థమైపోతుంది, వీళ్ళలో మార్పు వచ్చింది. ఏదైనా ఒక సమస్య కష్టం కాగానే ఇంకా ప్రార్థన చేయమంటాం కానీ ఒక సమయం కదా, ప్రార్థనకు రావడం కానీ తెలియచేయటం కానీ ఏమి. వీళ్ళు ఏం చేశారంటే మా కొరకు మరి ప్రవక్త గారిని
ప్రార్థన చేయట మానవద్దని సమయం వద్దకి మనవి ప్రజలను పంపించాడు. మన ప్రార్థన మనం చేసుకుందాం అన్నామే. అయ్యగారు మాత్రం ప్రార్థన చేయటం మానవద్దని చెప్పేట్టుగా వాళ్ళు వస్తున్నారు మన మీదకి. మళ్ళీ మన కుటుంబాన్ని తోల్చుకొని వెళ్ళడానికి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు తప్పక కార్యం అది నమ్మకం అందరూ రావాలి విశ్వాసంలో. నా సంఘం ప్రార్థన చేస్తే దేవుడు నాకు మేలు, మా అయ్యగారు మామగారు ప్రార్థన చేస్తే దేవుడు ఈ సహాయం చేస్తాడు. నా ప్రార్థన ఉంది, నా కుటుంబం మీ దగ్గర నుంచి మీ కుటుంబం, మీ సంఘం, సేవకుడు, సేవకులు ఇక్కడ దాకా రావాలి. మాకు ఇంత బలగం మాకు ఉంది. ఏ పేటల్లో మాకు సపోర్టు, మాకు బలగం ఉంది అన్నట్లు ఉండాలి. ఆ ఊర్లో మాకు మా ఇంటి పేరుకున్నారు, ఈ ఊర్లో మా ఇంటి పేరుకున్నారు, మా లైఫ్లోనే అందరూ రాలే అనేటటువంటి భౌతిక పరంగా నాకు భరోసా, ఆధ్యాత్మిక పరంగా నాకు సంఘం ఉంది, సేవకులు ఉన్నారు, నా బిడ్డలు లేక నా భార్య భక్తి కలదు, లేక నా యజమానుడు భక్తి గలవాడు, నా పిల్లలు ప్రార్థన పనులు ఆత్మ కలిగినటువంటి వారు అనేటటువంటి ధైర్యం మనకి రావాలి. ఎంతకాలం వాళ్ళు వీళ్ళు శాశ్వతమైనటువంటి ఆశ్రయ కొరకు దేవుడు ఉన్నాడు. ఆ పొత్తు మనకి రావాలి. ఇక్కడ ఈయన ఆ మాట చెప్పారు. సమూయేలు గారు కూడా మరి వాళ్ళ ఆచార ప్రకారం బలి అర్పించడం, ఇశ్రాయేలు పక్షులు యెహోవాకు ప్రార్థన చేయడం. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ క్లియర్ ఉంది, యెహోవా అతని ప్రార్థన స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఇదివరకు వేరేమా ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు జరగబోతుంది. నీ గురించి ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు, దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు, నీకేది కావాలని, ఏ అవసరం తీరాలని, ఏ సమస్య పరిష్కారం కలగాలని ప్రార్థన చేస్తున్నారు. మునిపేమో జరగకపోవచ్చేమో కానీ నీ హృదయ సమర్పణ బట్టి అందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. క్లియర్గా ఉంది, ఏముంది? యెహోవా అతని ప్రార్థన. ఇంత అద్భుతమైన మాట స్పష్టంగా ఇక్కడ. ఈ సంవత్సరం చివరిలో నీ సమస్యల గురించి అనేకులు ప్రార్థిస్తున్నారు, ఆయన ఆలకించాడు. గట్టిగా ఆ సమస్యను దేవుడు తీరుస్తాడు. సమయం అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయడం ఇశ్రాయేలు మీదకి వచ్చి, అంటే వాడి పైన చేస్తాడు, వాడు భయపెడతాం, నష్టం కలిగిస్తాం, ఏదో చేస్తానే ఉంటాడు. పనిదేగా చూసి వాడు బాగా చేస్తున్నాడు. వాడు యజమానుడు లూసిఫరు ఆజ్ఞకు లోబడి వాడు రేయనక పగలనక వాడు కూడా నిద్ర దేవుని బిడ్డల మీద వాడు ప్రతాపాన్ని చూస్తూనే ఉన్నాడు. వాడు చూసేది. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారంటే భక్తులు ప్రార్థన చేస్తున్నారు, అయినా కూడా చూడండి ఇలా అర్పిస్తా ఉన్నాడు. ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు మీదకి వచ్చారు. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరములు ఉరిగించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేత అవే దేవుడు చేశాడు. వాడు ప్రార్థన వాళ్ళు చేసుకుంటున్నారు. అంత మెరుకులేండి ఇది. నిజంగా అంత గొప్ప దేవుడు అయ్యా దేవుడు. మా పక్షంగా ఎన్ని అద్భుతాలు చేస్తాడు ఆయన. ఏం చేశాడట? ఉరుములు మెండుగా ఉరుములు ఉరిపించి వాడిని ఏం చేశాడు? తారుమారు చేసి వాళ్ళు ఎంత యుద్ధం చేయాలి, ఏం చేయాలి వాళ్ళకేమి ఒకప్పుడు బీపీ రేజ్ అయిపోయింది. వాడు నీటి వీడి మీద ఆడు పడతా ఉన్నారు. తారుమారు అయిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతారు, పైన పడిపోతారు. ఇక పనులు పడిపోయి చివరికి ఇశ్రాయేలు చేతిలో ఈ సంవత్సరం చివరిలోనే సైతాన్ గారు నీ చేతిలో ఓడిపోవును గాక, యేసయ్య నీ పక్షంలో ఉండును గాక, ఆయన యుద్ధము చేయును గాక. శోధనలు మనల చుట్టి వచ్చినా పాతాళములెన్ని తగిలినా
అందుకే ఈ రీతిగా వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిరిగిన దాన్ని బట్టి దేవుడు సహాయాన్ని పోగొట్టుకున్న వారు మరలా సహాయాన్ని ఇవ్వడానికి దేవుడును పొందుకుంటానికి వాళ్ళ హృదయాలు సిద్ధంగా ఉన్నాయి. ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి ఎద్గారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేశారని చనిపడేసి. ఇప్పుడు చంపు ఇంకేమంటారు? చచ్చినాడు అంటారా? అలాగే ప్రతి సాతాను క్రియ హతమార్చ క్రియలు లయపరచ అవి పాతి పెట్ట నచ్చదేయుడని యేసుక్రీస్తు నామములో అవి బంధించబడ హతమైపోవాలి. అప్పుడు మన కుటుంబం మీదకే శ్రమ, శోధన, కీడు, నష్టము అంతగా మన భక్తి ఈ 10 రోజుల్లో ఉండాలి. ఫిలిష్తీయులు మరలా రాకుండా ఉండడానికి వీళ్ళు ఏం చేశారు చూడండి. మా ఇంటికి వెళ్ళి ఇదే మొదటి సమయం 7వ అధ్యాయం చదివేసుకోండి. దేవుడు సహాయం చేసేంతవరకు చదువుకుంటూనే ఉండండి. ఎన్నిసార్లు చదువుకుంటా నరాల్లో వెళ్ళిపోవాలి. ఆ మాట నీకు విశ్వాసం కలుగుతుంది అన్నమాట. గట్టిగా ప్రార్థన చేస్తావు, వాడిని ఓడిస్తావు, నువ్వు జయాన్ని పొందుకుంటావు, నీ ఇంటికి దీవెనను సమకూర్చుకుంటావు. ఆ ప్రసంగం కాదు, ఇది వాక్యం. ఆది వాక్యము నేను వాక్యం దేవుని వద్ద దేవుడు వచ్చేస్తాడు మీ హృదయాంతరంగా నరాల్లోకి, నా అంతరంగం ఉన్న సమస్త నీకు నీవు స్వతహాగా వాడిని జయిస్తావు. యేసు రక్తమే నామాన్ని ఉచ్చరిస్తాం. అప్పుడు ప్రభావం ఉంటుంది నీ పెదవులలో, నీ మాటలో. దేవుడు దూరం అయిపోతే శక్తి ఉండదు, ప్రభావం. నీకు అర్థమయ్యేటట్టు సాంసన్ గురించి మనకు తెలుసు నాన్న. దేవుడు తన తల మీద కదా మంగళకత్తి పడకూడదు, మద్యం ద్రాక్షరసాన్ని సేవించకూడదు చెప్పాడు. దానికి లోబడి ఉన్నంత వరకు శాంసము బలాఢ్యుడు, సింహాన్ని బట్టి చీల్చవుతా వచ్చి 100 మందిని 1000 మందిని పిలిస్తే ఈ శత్రువులను ఒక పచ్చి గాడి దవడ ఎముతో చంపి పట్టించారు కదా. 100 మంది 1000 మంది అంతమంది. అలాంటి వాడు తన బలంలో ఉన్న రహస్యాన్ని తెలియలాగా చెప్పి ఆ తల మీద కత్తి పడకూడదు మన పెట్టి చివరికి మొత్తం గుండు చేయించుకొని ఆజ్ఞను ఉల్లంఘించి శక్తిని పోగొట్టు. ఏ అపాయం గుడానాన్ని సమీపించడానికి పాడబడినంత మాత్రాన అపాయం రాకుండా ఉండదు. రాకుండా ఉండడానికి మన బ్రతుకులు సరి చేసుకోవాలి. ఇంత శక్తి ఇచ్చిన శాంసోను ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. వాడు వచ్చేసి శాంసోను ఫిలిష్తీయులు వచ్చారు అనుకుని ఏదో ఉంది అనుకున్నట్టు ఇట్లా వెలిగింది. ఆడండి ఎందుకు యెహోవా అతని ఎడబాసిన సంగతి కొంతమంది విశ్వాసులు కూడా నువ్వు ఎలా అవిధేయులైపోయి పోగొట్టుకున్నావు. అప్పుడు ప్రార్థన చేస్తే జరిగిందిగా, ఇప్పుడు కూడా చేస్తానంటే ఎందుకు జరిగింది? బ్రతుకు సరిగా ఉంటే దేవుడు కార్యం చేస్తాయంటే ఆయన ఎందుకు వింటాడు? ఇది చాలా మందికి తెలియటంలా. లోకమే దేవుడు తప్పుడు పనులే భక్తి ఏం కుదరవు దేవుని దగ్గర. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయనకు అనుకూలంగా ఎవరు ఉంటారో వారి పక్షంగా దేవుడు. కొంతమంది అలా పోగొట్టుకుంటారు, దేవుని శక్తిని పోగొట్టుకుంటారు, ఆయన ఇచ్చే జయాన్ని పోగొట్టుకుంటారు.
ఇక్కడ వీరైతే మారిపోయారు పూర్తిగా. ఈ ఫిలిష్తీయులు ఏం చేశారు? వాళ్ళని హతం చేశారు. అప్పుడే సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును జనుకుల మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసిన చెప్పి దానికి ఎబెనేజరును. అంటే అర్థం ఏంటి కింద? ఇంతవరకు ఏం చేశాడు ఆయన? అదే ఎబెనేజరు, ఇంతవరకు చేసిన దేవా మాకు ఆశ్రయ దుర్గమైన యేసయ్యా, నీకే మాస్తుతి, నీకే మాస్తుతి. ఎబెనేజరు, ఇంతవరకు సహాయము చేసిన దేవా మాకు ఆశ్రయ యేసయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. హల్లెలూయా. ఇక అప్పుడు ఆ రాయి తీసి చక్కగా అన్నాడు, ఇంతవరకు యెహోవా మనకు సహాయము అని. దానికి ఎబెనేజరు అని పేరు. ఒకవేళ ఈ సంవత్సర కాలంలో ఏదైనా నష్టపోతే, దేవుడు సహాయం దొరకకపోతే, నాన్న ఈ ఆరాధన దినమందు నీకు నీవే మనమే పరిశీలన చేసుకున్నాం. ఇశ్రాయేలు అలాగ పరిశీలన చేసుకొని వాళ్ళ హృదయాలు దేవుడు తట్టు తిప్పుకున్నారు. మనం కూడా పరిశీలన చేసుకుని ఏదైనా దేవుని కార్యక్రమానికి సరి చేసుకుని మన హృదయాలు పూర్తిగా దేవుడి తట్టు తిప్పుకుందాం. వాళ్ళు ఉపవాసం ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం చివరిలో రండి, వచ్చి మందిరంలో ఉపవాస ప్రార్థన ఏకీపించండి. లేక మీకు మీరే ప్రతిష్ఠ చేసుకొని ఆ మూలం కూర్చొని ప్రార్థన చేయండి. దేవుడి దగ్గర మీ పొరపాట్లు, లోపాలు, తప్పులు అన్ని ఒప్పుకోండి. అన్ని పాఠాలు హృదయాన్ని పవిత్రపరచుకోండి. ఇప్పుడు అపవిత్రవంతులు ఉండి నువ్వేం చెప్పినా ఎట్టుబడి దేవుని దగ్గరికి వెళ్లకుండా, వెలుగుమయంగా ఉండకుండా అది చీకటమయమైపోతుంది. చిన్నప్పుడు లాంతర్లు ఉండే కిరోసనం వచ్చి ముట్టించుకునే వాళ్ళం. ఆ చెవినీళ్ళకి చొప్పలు తుడిచి ఆ ఒత్తుండేది. దాని రుచి బాగుండి గట్టిగా ఉంటే ఆ తెల్లగా వచ్చేది కాదు, వెలుగు నల్లగా వచ్చేది. పొగొచ్చి చిమిని అంత కూడా కమ్మి పోయేది. అప్పుడు చూద్దాం కదా. అంత కారణం ఏంటంటే సరిగ్గా లేదు, ఒత్తి సరిలేదు. కనుకనే మళ్ళీ అప్పుడు అమ్మోళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒత్తిడి తీసి కొత్త ఒత్తి వేయడం, లేకపోతే అక్కడ గుడిలో ఉంటుంది శుభ్రంగా తీసేయడం, కట్ చేయడం, మళ్ళీ చక్కగా శుభ్రం చేయడం, మళ్ళీ ఇప్పుడు పెడితే వెళ్తూ తెల్లగా వచ్చేది. కిరసనాల్లోనే ఉందా ఒత్తి, అయినా నల్లగా వచ్చేది. ఆ మస్తత్వం ఉన్నదాన్ని బట్టి నువ్వు కూడా మందిరంలో ఉంటావు, సంఘంలో ఉంటావు, ప్రార్థన చేస్తావు, కానీ నీ ఒత్తి హృదయానికి మస్తు మిగిలింది. దాన్ని క్లీన్ చేసుకోవాలి, దాన్ని శుభ్రం. అప్పుడు అమ్మడు ఎలా చేస్తారు అలాగే నువ్వు దాన్ని అంతా కూడా విరిగి నలిగిన హృదయం కలిగి మనసు కలిగి పశ్చాత్తాపురాలు అయితే మళ్ళీ శుభ్రమై సంఘంలో చేసే ప్రతి ప్రార్థన, సంఘంలో వినబడే ప్రతి వాక్యం నీలో పనిచేస్తుంది. వాక్య దీపం వెలుగుతుంది, నువ్వు వెలుగుతావు, అందరిని వెలిగిస్తావు. సమస్య అనబడే చీకటిని తరిమి వేస్తావు. కనుక దేవుని సహాయం అండి. ఇప్పటి వరకు ఏది అయిపోయింది నేను ముగిస్తున్నాను. ఇకనైనా దేవుడు నీ కొరకు దాచాడు, చాలా ఉన్నతంగా దాచాడు. నానా చదువుదామా కీర్తన 31:18. ఆ దాచిని నీ సొంతం తెలుసుకో. నేను ముగిస్తున్నాను, మన సంస్కార ఆరాధనకు వెళ్ళాలి కాబట్టి. మరి 31:18 కీర్తనలో మొదటి నానా అక్కడ కీర్తన అది కాదు నాన్న. దేవుడు తమ కొరకు
31వ కీర్తన అది కరెక్ట్. నీ యందు భయభక్తుల గలవారి నిమిత్తము నీవు దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన అది చూసావా. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి దేవుని ఆశ్రయించినటువంటి వారి కొరకు దేవుడు దాచించిన మేలు ఎలాంట, ఆ గొప్ప మేలు దేవుడు నీ కొరకు దాచాడు. మనమే మన అవిధేయత వలన ఆ మేలును పొందుకోలేక కీడును పొందుకుంటున్నాం. ఈ దినాన మనము 2021వ సంవత్సరం ఈ చివరి ఈ గడియల్లో ఈ దినాలలో మన కొరకు దేవుడు రిజర్వ్ చేసిన భద్రపరిచినటువంటి మన స్వాస్థ్యం, మన ఆశీర్వాదం, మన దీవెన మన సొంతం చేసుకుందాం. చాలా గొప్పదండి, మామూలు కాదు. ఎలాంటి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో ఉన్నతమైనటువంటిది. ఆయన చిన్న చిత్తకైంది కాదు, దాచాడు. ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు చాలా నష్టపోయావు, వేల సంఖ్యలో నష్టపోవచ్చు, లక్షలు నువ్వు నష్టపోవచ్చు. రెండేది కుటుంబం ఒత్తిడిలో మానసికంగా నెమ్మది లేకుండా ఉండొచ్చు, అనారోగ్యానికి గురై ఉండొచ్చు, ఒత్తిడికి లోనై ఉండొచ్చు. ఎలాంటి డిప్రెషన్ అయినా, ఒత్తిడైనా, కీడైనా, కష్టమైన, కన్నీరైనా అన్నిటి నుండి విడుదల చేసి నెమ్మది చేయగల సామర్థ్యం ఉన్నవాడు మన యేసయ్య. కాబట్టి ఆయన కావాల్సింది నువ్వు ఒక 10 లక్షలు ఇస్తే నేను కోటిస్తానని చెప్పడం లేదు. ఆయన కావాల్సింది నీ హృదయం. నీ హృదయాంతరంగంలో ఇదిగో వేడుకలాగా పూర్వం ఏమేమి ఉన్నాయో ఏం తీసే సోదర పడేసి దేవుని వాక్యాన్ని భద్రంగా గుండెల్లో దాచుకో. ఇంకా నువ్వేమి వద్దు, వేరు చేయొద్దు. అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది ప్రభా, ఈ సంవత్సరం ఈ 2021 నేను చాలా లాస్ అయ్యానయ్యా, ఇక నష్టాలు కీడు నాకు కలగకూడదు, మేలు కలగాలి, నా పొరపాటు క్షమించు, నన్ను సరిచేయని. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రి ఇంటికి మళ్ళీ ఆస్తి కొద్దిగా తండ్రి ఇంటికి మళ్ళీ ఆస్తి తెచ్చుకుందామని పరిగెత్తట్లేదు. తండ్రి ఇంటి ఒకటే అన్నాడు, నా తండ్రి ఇంత అనేక మంది పరివారు ఉన్నారు, నేను వాళ్ళలో కూలివాడిగా ఉంటాను. తండ్రి దగ్గర కూడా నేను ఒప్పుకుంటాను, తండ్రి నేను నిజంగా నీ ఎదుటను దేవుని ఎదుటను పాపము చేశాను. అది పశ్చాత్తాపడ్డాడు విరిగి కలిగిన హృదయంతో. ఎంత చాలా నా తండ్రికి నేను కీడు చేశాను, చాలా తప్పు చేశాను. ఆ ఇంట్లో ఎంత ఆనందంగా ఉండేది, చక్కగా మనవాళ్ళు ఉండేవాళ్ళు. అదిగో చిన్నబాబు వస్తున్నాడని ఒకడేమో చెప్పులు తుడిచేవాడు, ఒకడేమో స్నానాలు నీళ్ళు పెట్టేవాడు, ఒకడేమో డ్రెస్ ఇచ్చేవాడు, ఒకడేమో తలంచేవాడు. అయినా మీదేంటి ఇక్కడ దుమ్ముందని ఇట్లా దులిపేవాడు. నా బ్రతికేంది చివరికి పందులు పొట్టు కూడా తరట్లేదు. పందులు ఏదైన పందులు మేచేటట్టు మేమే కాపర్ని అనేక మంది కాయవలసిన నేను పందులు కాపర్ని అవి కూడా నన్ను లేక చేయట్లేదు. దేవుడికి దూరం ఉంటే, తండ్రి ఇంటికి దూరం అయిపోతే ఏ గట్టి బట్టి కూర్చోండి. చిన్నవాడికి వాటి పత్రాలు ధరించేవాడు కంపు కొడుతుంది, పందు దగ్గర తెలియదు. దేవుడికి ఎప్పుడు మనం దూరం కాకూడదు. కష్టమైనా నష్టమైనా దగ్గర పడిపోవాలి. నాకు తెలియదు ఎంత లాస్ ఏమో నాకు తెలియదు, నాకు నువ్వు మాత్రం నువ్వు ఉంటే చాలు. ఇంకేముంటుంది కష్టాలలో
హల్లెలూయా. కనుక తన చిన్న కుమారుడిని అంత దూరంలో చూసే పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి కౌగిలించుకొని ఎదురు పెట్టుకున్నారు. అదే పందుల మధ్యలో పంపు పడుతున్నారు అనలేదు. అనలేదు. దేవుడి ప్రేమ అలాంటిది. ఇప్పుడు దాకా తప్పుడు పని చేసి మధ్యాహ్నం మొత్తం పనికి మానాడు అక్కడే నేను రాను అంటారు దేవుడు కదా. విశ్వాసగడి ముందు ఆయన అంత ఆత్మే వాళ్ళ దగ్గరికి ఎదురు పెట్టుకున్నాడు. స్నానం చేయించాడు, చక్కగా క్రావు చేయించాడు, స్నానం చేయించాడు, ప్రశాంతమైన వస్త్రాలు ధరింప చేశాడు. బిడ్డలు చెప్పులు తొడిగించాడు. తర్వాత ఏం చేశాడు? అందరం ధరింప చేశాడు కదా. ఏమేమి యువరాజుగా ఉండడానికి ఎలాంటి అలంకరణ కావాలో అన్ని రీతిలుగా అలంకరించాడు. ఆ హ్యాపీనెస్ తండ్రి కొడుకుతోనే కాకుండా అందరికీ ఆ సంతోషాన్ని అందించాలని గొప్ప బిందువు చేశాడు. కాబట్టి ఆ స్థితి మరలా దేవుడు నీకు ఇస్తాడు. పశ్చాత్తాపడు, ప్రార్థన చేసుకో. నీ స్థితి, నీ స్థానం నీ అభివృద్ధి ఇస్తాడు. కృతజ్ఞతగా దేవుడు నాకు కార్యం చేశాడని వెల్లడి చేయటానికి కృతజ్ఞత కూటాన్ని పెడతాం. అందరూ సంతోషిస్తారు. దేవుడికి స్తోత్రాలు. కనుక ఎబెనేజరు మనతో ఉన్నాడు. ఆయన సహాయం చేస్తాడు. పొందుకోవాల్సి పని చేసుకొని పొందుకుందాం. కొత్త సంవత్సరం కొత్త అభివృద్ధితో అందరు కనబడతాం. నాకు దీవెన దేవుడు మనకు అనుగ్రహించి తన సన్నిధానంలో వర్తింప చేయను గాక. పరమ తండ్రి స్తోత్రాలు ప్రభు. నిజమే నాయన, ఈ 2021 సంవత్సరం ఈ చివరి నెల చివరి రోజుల వరకు కాపాడారు. కొన్ని మేము మేలు సహాయం పొందుకోకపోవడానికి మా అవిధేయత. ఇదే నా ఇశ్రాయేలు మేము సరి చేయబడి మీ మేలు పొందుకొని దృష్టిని జయించి మీ దేవునితో వర్తిల్లడానికి సహాయం చేయండి. మైండ్ తెచ్చుకుని వేస్తున్నాము వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము. ఓకే.